గద్వాలలో రైతు సంఘర్షణ సభలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ సందర్భంగా ఆమె రైతులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు గుర్తుకొస్తారని విమర్శించారు. గద్వాల శాసనసభ్యులు ఎంతకు ఏ పార్టీలో ఉన్నారో దమ్ముంటే చిత్తశుద్ధి ఉంటే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని, లేకపోతే రాజీనామా చేయాలన్నారు. గతంలో నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారని, ఇప్పుడు నీవు దమ్ముంటే ఏ పార్టీలో కొనసాగుతున్నావో చెప్పాలని, నీ స్థానమే గుర్తులేనప్పుడు రైతులకు ఎలా న్యాయం చేస్తామని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నడిగడ్డకు పూర్తిగా అన్యాయం చేశాయని, మన సమస్యల కోసం నిలదీసే నాయకులు అవసరముందని, అందుకే మీకోసం నిలదీసే ఆయుధాన్ని సిద్ధం చేస్తున్నామని, మేము తెచ్చే ఆయుధం నడిగడ్డకు నీళ్లు తెచ్చే వజ్రాయుధం అవుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులకు యూరియా ఇవ్వడం చేతకాక యాప్ ద్వారా రైతులు యూరియా బుక్ చేసుకోవాలని తిరకాసు పెట్టారు. కానీ రైతులు మేలు కోసం కాదు. ప్రభుత్వం సీడ్ పత్తి రైతుల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, లేకుంటే రాష్ట్రంలో ఉన్న రైతులందరితో కలిసి దీక్ష చేస్తామన్నారు. రైతుల సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వందలాది మంది రైతులతో పాదయాత్రగా కలెక్టరేట్ వరకు వెళ్లగా లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ గేటుకు తాళం వేసిన పోలీసులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ఆందోళన చేస్తున్న కల్వకుంట్ల కవిత, జాగృతి, నడిగడ్డ పోరాట సమితి నాయకులు, మహిళా రైతుల్ని అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కంప్లీట్ గా నడిగడ్డను మోసం చేసింది. ఫెయిల్ అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ నడిగడ్డలో. కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ళైంది వచ్చి ఏదో వేస్తామని చెప్పొచ్చిర్రు. కంప్లీట్ గా వాళ్ళు విఫలమైంది. మరి వాళ్ళ జరగాల్సింది ఏమున్నది? నాగర్ కర్నూల్లో నిన్న జరిగినటువంటి ఘటనలో మరి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. నీళ్లు రాకపోతే అడగాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా అడిగేటోళ్ళు కొత్త వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టే మీ అందరి దయతోని ఒక ముందడుగేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే ప్రజలకిచ్చినటువంటి మాటలు, ప్రజలకిచ్చినటువంటి హామీలు మీరు ఇయ్యాల్సిందే అని చెప్పి నిలదీసి అడగడానికే తమ్ముడు ప్రవీణ్ చెప్పినట్టు ఒక ఆయుధాన్ని అయితే నూరుతా ఉన్నాం. ఆ ఆయుధం కొత్తగా వచ్చేటటువంటి ఆ రాజకీయ శక్తి ఖచ్చితంగా మీ అందరికి కూడా ఆయుధం అవుతుంది. ఈ నడిగడ్డకు నీళ్లు తీసుకొచ్చేటటువంటి ఒక వజ్రాయుధంగా మీ ముందుకు వస్తామని తెలియజేస్తా ఉన్నాం.